మే 25 అలసిన వారిని ఊరడించే మాటలు బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభు అయిన తండ్రి దేవుని ప్రేమలోను రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను మీ అందరికీ శుభములు. కొన్నిసార్లు మనకు దేవుడు కావాలి, కానీ మన మీద కంట్రోల్ మాత్రం మన చేతిలోనే ఉండాలనుకుంటాం. విక్టరీ కావాలి, పీస్ కావాలి, డెలివరెన్స్ కావాలి, బట్ డీప్ ఇన్సైడ్ నేనే హ్యాండిల్ చేస్తాను అనే హిడెన్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడే స్పిరిచువల్ స్ట్రగల్ మొదలవుతుంది. ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటి కానాను దేశంలోనికి వెళ్ళాలి, కానీ వారి ముందు ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ఓవర్ఫ్లో అవుతున్న రివర్ జోర్డాన్, ఇంకొక వైపు పవర్ఫుల్ ఎనిమీస్. హ్యూమన్లీ చూస్తే దారి కనిపించలేదు, కానీ దేవుడు వారికి ఒక విషయం గుర్తు చేశారు. యెహోషువ 3:11 సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది. అంటే ద లార్డ్ గోస్ బిఫోర్ యూ. ఇశ్రాయేలీలు తమ స్ట్రెంగ్త్ మీద కాదు, తమ వెపన్స్ మీద కాదు, దేవుడు తమతో ఉన్నాడనే విశ్వాసంతో ముందుకు నడిచారు. అద్భుతం ఎప్పుడు జరిగిందో తెలుసా? యాజకులు పాదాలు నీటిని తాకిన వెంటనే యోర్దాను నీళ్లు ఆగిపోయాయి. గాడ్ మేడ్ ఎ వే వేర్ దెర్ ఈజ్ నో వే. బ్రదర్ భక్సింగ్ గారు ఒక బ్యూటిఫుల్ విషయం చెప్పారు. యోర్దాను నీళ్ళంటే మనలోని సిన్ఫుల్ నేచర్ లాంటివి. మనల్ని వెనక్కి లాగేవి మన పాపాలే. జెలసీ, ప్రైడ్, హిడెన్ యాంగర్, ఇంప్యూర్ థాట్స్. ఇవి బయట మనుషులకు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు చూస్తారు. అండ్ స్లోలీ ఇవి మన హృదయాన్ని దేవుని నుండి దూరం చేస్తాయి. ప్రియులారా, మన సమస్య ఏంటంటే మనకి శక్తి చాలా తక్కువ, కానీ మనం ఏదో బలవంతమైనట్టు మన బలహీనతలతో యుద్ధం చేస్తూ కూడా మన స్వశక్తినే నమ్ముతూ ఉంటాం. వీ ట్రై హార్డర్ బట్ ఫాల్ అగైన్. మళ్ళీ ప్రయత్నిస్తాం, మళ్ళీ ఓడిపోతాం. ఎందుకంటే సిన్ కెనాట్ బి డిఫీటెడ్ బై హ్యూమన్ స్ట్రెంగ్త్. అందుకే అపోస్తలుడైన పౌలు తన క్వాలిఫికేషన్స్ మీద ఫెయిత్ ఉంచలేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:3 శరీరమందు విశ్వాసముంచువారము కాము. అందుకే అతడు ఇలా చెప్పాడు, నేను కాదు క్రీస్తే. అవుట్వర్డ్ క్రిస్టియానిటీ ఉండొచ్చు, అంటే మనం కనిపించడానికి క్రైస్తవుడిలా ఉండొచ్చు, బైబిల్ నాలెడ్జ్ కూడా ఉండొచ్చు, మినిస్ట్రీ కూడా చెయ్యొచ్చు, కానీ శాంతిరాజు అయిన యేసుక్రీస్తు మనకి రాజుగా లేకపోతే హృదయం లోపల యుద్ధం ఆగదు. గాడ్ ఈజ్ అవర్ కింగ్ అండ్ ద కింగ్ విల్ నాట్ షేర్ హిస్ థ్రోన్. ఆయన హెల్పర్గా కాదు, ప్రభువుగా రావాలనుకుంటున్నారు. మనం పూర్తిగా ఆయనకు లోబడినప్పుడు మాత్రమే ఆయన శక్తి మన పక్షాన పనిచేస్తుంది. ఇశ్రాయేలీయులకు ఓన్ ప్లాన్ లేదు, వాళ్ళు సింపుల్గా ఒబే చేశారు. మనం కూడా ఇలా చెప్పాలి, ప్రభువా, ఈ ఆలోచనలను నా బలంతో జయించలేను, ఈ కోరికలు నన్ను ఆలసింపజేస్తున్నాయి, యూ ఫైట్ ఫర్ మీ. అప్పుడు మాత్రమే ఆయన విజయాన్ని అనుభవించగలం. ఇప్పుడు కొన్ని క్షణాలు ఇలా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నా స్వశక్తి మీద ఆధారపడే మనస్సును తీసివేయండి. నా హృదయంలో దాగి ఉన్న ప్రతి చీకటి కోరిక మీద మీరే రాజుగా ఉండండి, వాటిని జయించండి. నా జీవితాన్ని పూర్తిగా మీ ఆధీనంలోనికి తీసుకునండి. మీరు లేక నేను బలహీనుడిని, మీరు ఉంటే ఏ యుద్ధమైనా గెలవగలను. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.